అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పిడకోట స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో గల 37 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు కొందరు మాత్రమే విధులకు వెళ్తారు. మరికొందరు ఇంట్లోనే ఉండి జీతాలు తీసుకుంటారు. మరలా వీరే బోధిస్తారు. పునాది గట్టిగా ఉంటేనే వెళ్లి నిర్మాణం గట్టు బాగుంటుంది అని. కానీ ఉపాధ్యాయులే పునాది వారే విధులకు సక్రమంగా వారిని ప్రశ్నించిన వారికి సమాధానం అన్ని మండలాల్లో ఉన్నటువంటి అధికారులు మాత్రమే చూసుకుంటారు. వారిని అడిగినట్లయితే వారు చెప్పినటువంటి సమాధానం ఆ యొక్క బడి పంతులు లాంగ్ లీవ్ ఉన్నారు అని, వారికి సంవత్సరం పాటు సెలవిచ్చాము అందుకే వారు బడికి రారు అని కాకమ్మ కబుర్లు చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు మా గిరిజన మా మన్యం పిల్లలు చదువులు ఎట్లా బాగుంటాయి, మా గిరిజన పిల్లలు ఎలా బాగుపడతారు? దయచేసి మన్యం కలెక్టర్కి మా గిరిజన పిల్లల సమస్యలకు పరిష్కారం చూపగలరని కోరుకుంటున్నామన్నారు. అనంతగిరి మండలము కివర్ల పంచాయతీకి చెందినటువంటి బొంగిజ గ్రామంలో ఇక్కడ ఒక స్కూల్ ఉంది. స్కూల్లో పిల్లలు చూడండి చక్కగా అందరు వచ్చారు, కానీ ఇక్కడ టీచర్ మాత్రం లేరు, మాస్టర్ లేరు. ఇక్కడ రీఓపెనింగ్ నుంచి ఇప్పటివరకు టీచర్ రాని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న పిల్లలు ఎలా డెవలప్ అవుతారో, ఎలా చదువుకుంటారో, వాళ్ళకి విద్య ఎలాగొస్తుందండి? టీచర్స్ లేకుండా ఉంటే చూడండి, పిల్లలు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. పిల్లలు మీకు మాస్టర్ వస్తున్నారా? మాస్టర్ రాలేదా? చెప్పండి, హోంవర్క్ పడకుండా చెప్పండి. లేదా? లేదు. ఎప్పటి నుంచి రావట్లేదు? స్కూల్ ఓకే ఓకే ఎప్పటి నుంచి రాలేదు? సంవత్సరం నుంచి రాలేదా? ఈ సంవత్సరం నుంచి స్కూల్కి రాలేదట. ఏ క్లాస్ నువ్వు? 3వ తరగతి. మరి మాస్టర్ గారు వస్తున్నారు ఇక్కడికి? రాలేదా? రాలేదటండి. పిల్లలు చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. పాపం వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ ఒకసారి అర్థం చేసుకోవాలి వీళ్ళ కోసం. ఏ క్లాస్ నువ్వు? 4th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి. మరి టీచర్ వస్తున్నారా? మాస్టర్ గారు వస్తున్నారా? రాలేదా? పిల్లలు మీ మాస్టర్ గారు లేరా? ఏరి ఆ మాస్టర్ కాదు, వాలంటీరా, భాష వాలంటీరా. పెద్ద మాస్టర్ రాలేదు, లేరా? ఎప్పటి నుంచి లేరు? ఎప్పుడు రావట్లేదా లేక ఉన్నారు పెద్ద మాస్టర్ మీకు? ఏ ఊరిది? బొంగిజా. ఓకే.